దేశవ్యాప్తంగా ఈ నెల 12న ప్రధాని మోడీ భారతీయ రైల్వేకు సంబంధించిన 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లేందుకు అదనంగా మరో వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సదుపాయాలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోందని అంటున్న దక్షిణ మధ్య రైల్వే అధికారి సిహెచ్ రాకేష్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ నెల 12వ తేదీన 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లతో పాటు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే 85,000 కోట్ల అభివృద్ధిని పనులను ప్రారంభించడంతో పాటు కొన్ని పూర్తయినటువంటి పనులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 10 వందే భారత్ ట్రైన్లకు సంబంధించి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా కూడా ఒక వందే భారత్ ట్రైన్ ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ గారు ఉన్నారు, వారిని మనల్ని తీసుకుందాం. సార్ చెప్పండి, రేపు ప్రధానమంత్రి గారు ఏ విధంగా ప్రారంభించబోతున్నాడు, ఎలాంటి పనులకు శంకుస్థాపన జరుగుతుంది? రేపు మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారు ఆల్మోస్ట్ 85,000 crores వర్త్ ఆఫ్ రైల్వే ప్రాజెక్ట్స్ మన జాతికి అంకితం చేయబోతున్నారు. దీంట్లో వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్సే కాకుండా 10 న్యూ వందే భారత్ ట్రైన్స్ నడపడం, ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలానే ఏవైతే ఎగ్జిస్టింగ్ 4 వందే భారత్ ట్రైన్స్లో దానిలో ఫర్దర్ న్యూ లొకేషన్స్కి పొడిగించడం జరుగుతుంది. అవే కాకుండా ఒక 2 మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఇవన్నీ కూడా అక్రాస్ ఇండియన్ రైల్వేస్ మొత్తం మీద జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే దక్షిణ మధ్య రైలులో మనకి తెలంగాణ రాష్ట్రంలో 4వ వందే భారత్ రాబోతుంది. దిస్ విల్ బి ద సెకండ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విచ్ విల్ బి రన్నింగ్ బిట్వీన్ ద 2 తెలుగు స్టేట్స్. మనకైతే ముందు సికింద్రాబాద్ టు వందే భారత్ ఎక్స్ప్రెసెస్ గత ఏడాది జనవరి 15కి ఫస్ట్ వచ్చింది. దానికి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ సెకండ్ వందే భారత్ సేమ్ రూట్లో విత్ సేమ్ స్టాపేజెస్ రాబోతుందండి. ఇది కూడా రేపు గవర్నీయులైన ప్రధానమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అవే కాకుండా మనకి మన జోన్లో పరిధిలో ఉన్న ఆల్మోస్ట్ ఒక 119 వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవి కూడా జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అవే కాకుండా మన దగ్గర గతిశక్తి కార్గో టెర్మినల్స్ అని అవి స్టార్ట్ చేశాము, విచ్ విల్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ కార్గో టెర్మినల్స్ అక్రాస్ ద జోన్స్. అట్లాంటి ఒక 9 టెర్మినల్స్ మన జోన్లో డెడికేట్ చేయడం జరుగుతుంది. అలానే గూడ్ షెడ్స్, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనం చూస్తే మనకు ఆల్రెడీ వందే భారత్ అనేది తెలుగు రాష్ట్రాలకు పరిచయం అయిపోయింది. ఇది రెండోసారి వస్తుంది కదా, ఇది కొంత అప్డేటెడ్ వర్షన్లో వస్తున్నారు. ఏ విధంగా ఉండబోతాం సార్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు? డెఫినెట్లీ అండి, ఇందాక చెప్పినట్లు ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనకి స్టార్ట్ అయిందో దట్ వాజ్ ఆల్మోస్ట్ 1 year కింద ముందు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏవైతే టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అయినాయో అవన్నీ కూడా వచ్చే కొత్త రేక్స్లో డెఫినెట్లీ మీరు చూడవచ్చు. మేము కూర్చున్న కుర్చీ సీట్లో చూసుకుంటే కుషన్ డెఫినెట్లీ ఇంకా ముందర దానికంటే ఇంకా మంచిగా ఉంటుంది. దాని టిల్ కెపాసిటీ కానీ లేకుంటే దాని విజిబిలిటీ పరంగా కానీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని ఎక్స్టీరియర్ ఆఫ్ ద కోచెస్ ఏవైతే ముందు బ్లూ కలర్ రేక్స్ ఉన్నాయో ఇప్పుడు ఆరెంజ్ కలర్ రేక్స్ ఉంటాయండి. సో ఏవైతే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ దాని తర్వాత ఏవైతే ఇంప్రూవ్మెంట్ చేశారో అవన్నీ కూడా ఈ కొత్త రేక్లో మీకు చూడొచ్చు. అంటే అదేవిధంగా మనం చూస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనం చూసినాం అటు నుంచి ఇటు రావడానికి గతంలో మాత్రమే సర్వీస్ ఉండేది, ఇటు నుంచి అటు వెళ్ళడానికి మధ్యాహ్నం సమయంలో ఉండేది కదా. ఇప్పుడు రెండు వైపులా సెటల్ సర్వీసెస్ ప్రారంభం అవుతాయి. వీటి ప్రైసెస్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, ప్రైస్ పరంగా అయితే సేమ్ ఉంటాయి, స్టాపేజెస్ పరంగా కూడా సేమ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఫస్ట్ వందే భారత్ మనకు స్టార్ట్ అయిందో ముందు ఏదైతే స్టాపేజెస్ ఉన్నాయో దాన్ని పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని సామల్కోట అనేది అడిషనల్ స్టాపేజ్ ఇవ్వడం జరిగింది ఆగస్ట్ నుంచి. సో సేమ్ సామల్కోటతో కలుపుకొని ఏవైతే స్టాపేజెస్ ఇప్పుడు ఉన్నాయో ఎగ్జిస్టింగ్ వందే భారత్ ట్రైన్కి సేమ్ స్టాపేజెస్ ఇప్పుడు న్యూ వందే భారత్ ట్రైన్లో కూడా ఉంటాయి. కాకపోతే ముందు మనకి ముందున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పరంగా చూసుకుంటే అది మార్నింగ్ టైం విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం టైంలో సికింద్రాబాద్ చేరి మళ్ళీ రిటర్న్లో మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త వందే భారత్ రావడం వల్ల ఏమవుతుందంటే బోత్ ట్రైన్స్ ఏవైతే విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్, అలానే సికింద్రాబాద్ నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో కూడా మన సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, అలానే విశాఖపట్నం నుంచి కూడా ఒక ట్రైన్ ఉంటుంది. సో దట్ ప్యాసింజర్స్కి ఎవరైతే కన్వీనియంట్ టైంని దృష్టిలో పెట్టుకొని దే విల్ బి ఏబుల్ టు అవైల్ దీస్ సర్వీసెస్. అంటే రేపు మనం చూస్తే ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా. మన తెలంగాణ రాష్ట్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రేపు వీళ్ళు ఇక్కడ ఏ విధంగా ప్రారంభిస్తున్నారు, దీనికి ముఖ్య అతిథులు ఎవరెవరు హాజరుగా పోతా ఉన్నారు? డెఫినెట్లీ అండి, ఏవైతే స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ ద డిగ్నిటీస్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అదే కాకుండా ఇందాక చెప్పినట్లు దక్షిణ మధ్య రైల్వేలో ఆల్మోస్ట్ ఒక 200 కంటే పైల లొకేషన్స్లో ఇవన్నీ రైల్వే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రేపు సెలబ్రేట్ జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు
ట్రైన్ ఫ్లయింగ్ ఆఫే కాకుండా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. రైల్ గతిశక్తి కార్గో టెర్మినల్స్ కానీ, లేకుంటే వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కానీ, గూడ్ షెడ్స్ కానీ, అట్లనే కొన్ని లైన్స్ ఏవైతే మనకి కాజీపేట బల్లార్షా, లేకుంటే కాజీపేట విజయవాడ, లేకుంటే విజయవాడ టు గూడూరు, ఇట్లా ఏవైతే సెక్షన్స్ ఆల్రెడీ కమిషన్ చేయడం జరిగిందో అవి కూడా ఈ ప్రాజెక్ట్లో రేపు ఉండే ఈవెంట్లో ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. రైట్, మనం చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఇక్కడ జనరల్ మేనేజర్తో పాటు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్య అతిథులందరికీ కూడా ఆహ్వానించిన నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెంచుకునే ఈ యొక్క విశాఖపట్నానికి మరొక ట్రైన్, అంటే గతంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు ఉండేటువంటి వ్యవస్థను ఈసారి సికింద్రాబాద్ నుంచి కూడా విశాఖపట్నంకు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరొక ట్రైన్ అయితే ప్రారంభిస్తున్నట్లు మనతో ప్రజా సంబంధాల అధికారి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.